నేను ఎస్కే బాబురావు, అనకాపల్లి జిల్లా స్టేట్ ప్రెసిడెంట్ అండి. ఈరోజు విశాఖ జిల్లా ఉమ్మడి జిల్లా తరపుని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన మా రావణ గారికి, అదేవిధంగా వెంటనే నిలుపుదల చేసి అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, వాళ్ళ విధుల నుండి కూడా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి నిబంధన చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మా అనకాపల్లి జిల్లా తరఫున, మా ఏపీ తరఫున అందరం కూడా కోరుకుంటున్నాం సార్. ఈ మా సూర్యనారాయణకి ఏపీజేకి వెళ్ళ కూడా ఏ విధమైన యాజిటేషన్ చేసినా మా జిల్లా తరఫున వెంటనే మేము ఆ కార్యక్రమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. ఇలాంటి అవకాశం అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇలాగ ఒక మీటింగ్ పెట్టుకునే ఇది ఎందుకు వచ్చింది అంటే, గత ప్రభుత్వంలోని ఎన్నో విధమైన రకరకాల బాధల్ని ఫేస్ చేసి యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా వాళ్ళ యొక్క ఫ్యామిలీని చూసుకుంటూనే చాలా బిజీగా ఉంటారు. కానీ చాలా మందికి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అనగానే రిలాక్స్ అనే ఫీలింగ్లోని ప్రజలు కొంతమంది తెలియక ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మేము ఉద్యమాలు ఇవన్నీ చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఆ గత ప్రభుత్వం. కానీ మేము ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకం కాదండి. ఈ ప్రెస్ మీట్లో తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వాన్ని నమ్ముకొని మేము ఉద్యోగాలు చేసుకొని బ్రతుకుతున్నమాట. మమ్మల్ని దయచేసి అంటే ప్రతి ప్రభుత్వానికి మేము ఫస్ట్ విన్నపించుకునేది ఏంటంటే, మా యొక్క స్థితిని చిన్నగా చూసో లేకపోతే మేమేం చెప్పెడితే వాళ్ళు అవే తినుంటారు అన్నట్టు కాకుండా, మాకు రావాల్సినవి మేము తీసుకోవాల్సినవి మాకు అన్నీ ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మా కేఆర్ సూర్యనారాయణ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక ఉద్యమం యొక్క ఇదేంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి మనకి ఏం వస్తుంది, ప్రతి పైసా కూడా మనకి చాలా ఇది. ఎందుకంటే మాకు వేరేగా ఎవరు తీసుకొచ్చి ఇవ్వరండి, ఓన్లీ ప్రభుత్వం నుంచి వచ్చేదే మాకు జీతం. సో దాన్ని మనం ఎందుకు అడుక్కునేటట్టు ఎందుకు ఉండాలి, మన అంతా సాధించుకోవాలి, మనం తీసుకొచ్చుకోవాలి. ఎందుకు అంటే ప్రభుత్వాన్ని నిలదీసేనా గర్జించేనా అడిగేనా ముందు నయానో భయానో ఫస్ట్ అడుగుతాం, ఇవ్వకపోతే ఉద్యమానికి వెళ్తాం. అంత దాకా మమ్మల్ని దయచేసి తీసుకురాకండి. అర్థం చేసుకొని మాకు రావాల్సినవి మేము పొందాల్సినవి అన్నీ కూడా అంటే సమయానుకూలంగా, అంటే ప్రతిదీ కూడా ఏ టైంకి రావాలో ఆ టైంకి ఇవ్వాలి. కానీ పిఆర్సీ అంటే 10 ఏళ్ళకి ఒకసారి, దయచేసి అలా కాకుండా మాకు వచ్చి మంచిగా అన్నీ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సభాముఖంగా. ఎందుకు అంటే ఇది కేవలం ఎవరినో ఉద్దేశించో విమర్శించో చేసేది కాదు. ఆయన ఒక కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే, నీతి నిజాయితీ మొత్తం అంటే సమతుల్యంగా ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క అంటే ఒక చిన్న స్మాల్ క్యాడర్ నుంచి హైయెస్ట్ క్యాడర్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఆయన ఒకే విధంగా ట్రీట్ చేస్తారండి. ఆ మనుషులు అలానే చూస్తారు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు రావాలని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సిటీ యూనిట్ లోని ప్రతి ఒక్క ఎంప్లాయ్ అంటే మేము ఓన్లీ ఎంప్లాయీస్ ని రిప్రజెంట్ చేస్తూ గెలిచి వచ్చి ఇక్కడ కూర్చున్నాం తప్పితే మీ అందరం కూడా ఎంప్లాయీసే. కాబట్టి అందరికీ సమతుల్యంగా న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. Thanks for watching. Please subscribe our Spy News Live channel.